జై జయ శంకర, హరహర శంకర. అద్వైతంలోనే మార్పులేని సత్యం లభిస్తుంది. ప్రతి వస్తువు మారుతూనే ఉంటుంది. ద్వైతం ఎంత గొప్పదైనా కావచ్చు, పరమార్థ సత్యం అద్వైతంలోనే పట్టుబడుతుంది. అసత్యంలో నెలకొని ఉండాలంటే ద్వైత ప్రపంచాన్ని విడవవలసిందే. పరమార్థ సత్యానుభూతిలో దివ్యానందము లభిస్తుంది. గత పుణ్యకర్మలు మన మనస్సునకు ఆనందం కలిగిస్తూ ఉండగా అద్వైతం ఎందుకని ప్రశ్నించేవారికి ఆ ఫలాలు ఎప్పుడైనా గతించవచ్చని, ఉత్తర క్షణం ఎట్లాగైనా ఉండవచ్చని, రోగం భయం మొదలైనవి రావచ్చని లోగడ సమాధానం చెప్పాను కదా. కనుక మనం అనుభవించే సుఖం తాత్కాలికమే కదా. కనుక మన లక్ష్యం అద్వైతంపై. సుఖాలు మనస్సుకి సంబంధించినవి. అద్వైత సుఖం కావాలంటే ఆత్మలో లీనమైనప్పుడే. అప్పుడే మీ బంధాలు ఉండవు. స్వతంత్రత, అరిషడ్వర్గాలు అనేవి మనల్ని బాధించవు.